హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ లో చాలా మంచి ట్రేడ్ అయితే వచ్చింది. చాలా మంచి అని ఎందుకు అంటున్నానంటే, మనకు ఒక ట్రయాంగిల్ అనేది, పర్ఫెక్ట్ ట్రయాంగిల్ అనేది చాలా చక్కగా రావడం జరిగింది. ఇది డౌన్ సైడ్ ఇక్కడ ఈ కన్సాలిడేషన్ తర్వాత మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కిందకి వచ్చింది. అలా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడికి మనకి ఒక స్ట్రాంగ్ మూవ్, కానీ కొంచెం పైకి కిందకి వెళ్తూ వచ్చింది. బట్ అల్టిమేట్ గా అయితే ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే రావడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ ఏరియాలో అరౌండ్ 235, చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, మార్కెట్ అయిపోయాక మీరు డిస్కస్ చేస్తారు అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్నాను. బట్ ఏంటంటే, మీకు మార్కెట్ అయ్యాక అన్నట్లయితే ఆ రోజు వచ్చినటువంటి అనాలిసిస్ అనేది మనం సింపుల్ ప్రైస్ యాక్షన్ అనేది మాట్లాడగలం. రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఎలా చెప్పగలం అంటే ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే ఆ రోజు జరిగిన డేటాని బేస్ చేసుకుని మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ అనేది మనకి ఈ పాయింట్ ఆఫ్ టైం వచ్చే వరకు ఇది కంప్లీట్ కాలేదు. సో మనం ఇంట్రాడేలో వచ్చిన ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకుంటాం, అవునా? సో అలాంటప్పుడు ఈ ట్రయాంగిల్ వస్తుంది అని చెప్పి నిన్న దీని గురించి నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేననే కదా, ఎవరైనా సరే ఎలా మాట్లాడగలుగుతారు? సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనం 1 minute 5 minute బేస్ చేసుకుని ఆ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ముందు రోజు మనకి ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ ఎలా తెలుస్తుంది? జస్ట్ మనం ఏం చేయగలం అంటే, రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేది మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాం. సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని ఇంట్రాడేలో వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ 5 minute టైం ఫ్రేమ్లో, 1 minute టైం ఫ్రేమ్లో చూసి ఆ రోజు వచ్చినటువంటి ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేసుకోగలుగుతున్నాం. అర్థమైందా? సో ఈ రోజు వచ్చింది, దీన్ని జస్ట్ నార్మల్గా నేను రేర్గా షేర్ చేస్తానండి టెలిగ్రామ్లో చాట్స్ అనేవి. ఒకసారి ఈ సెటప్ అనేది ఏదైతే నాకు ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ అని అనిపిస్తే నేను షేర్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఇది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చింది, ఇది దాటి కిందకి రాగానే మనం గాబరైపోయి తీసేసుకోవచ్చు. ఇది దాటి ఒకవేళ పైకి వస్తే ఎంట్రీ తీసేసుకోవచ్చు తొందరగా. ఇక్కడ ఉండేటటువంటి రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మన టెలిగ్రామ్ ప్రాక్టీస్ గ్రూప్ ఒకటి ఉంది, అది ఓన్లీ యాప్లో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే. అది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో నేను ఒక చార్ట్ అనేది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అరౌండ్ 230కి పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ వచ్చింది, పైన ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ ఉంది. ఇది దాటితే మనకి పైకి మూవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని రెడ్ కలర్లో పెట్టుకున్నాం. ఇక్కడ మనం ఒకవేళ డౌన్ సైడ్ ఈ ఏరియాలో వచ్చిందని ఎవరన్నా ఆవేశపడి ఎంట్రీ తీసేసుకున్నా సరే, ఇది దాటి కిందకు వస్తే తప్ప మనకి డౌన్ సైడ్ మూవ్ రాదు. డౌన్ సైడ్ మూవ్ వస్తే ఈ ఏరియా వరకు వచ్చే పాసిబిలిటీ ఉందన్న ఉద్దేశంతో దీన్ని అయితే అప్పుడు షేర్ చేయడం జరిగింది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కాషన్ అని చెప్పేసి. ఇదిగోండి 235 అరౌండ్ షేర్ చేయడం జరిగింది. సో మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చిందండి? దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చార్ట్ 235 అంటే ఈ క్యాండిల్. సో ఆ నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఇక్కడ ఎంట్రీ అనేది రావడం జరిగింది. అది కూడా ఎంట్రీ మనం 5 minute టైం ఫ్రేమ్ బేస్ చేసుకొని ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ అని అనట్లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు 5 minute చూసినట్లయితే కిందన విక్స్ వస్తున్నాయి. విక్ వచ్చేటప్పుడు మనం 5 minute కాన్ఫిడెంట్గా ఎంట్రీ తీసుకోలేం. అది మనం 5 minute అబ్జర్వ్ చేసినటువంటి ప్యాటర్న్ని ఎంట్రీ అనేది మీకు 1 minute ఈరోజు చాలా చక్కగా వచ్చిందండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, చక్కగా కిందన ఒక స్ట్రాంగ్ సపోర్ట్, మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ చూసినట్లయితే ఒక స్క్వీజింగ్ అనేది కొంచెం జరిగింది. విక్స్ ఎక్కువగా ఉండేటప్పుడు వీలైనంత వరకు ట్రేడ్స్ ఇగ్నోర్ చేసేయండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. మరీ పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్లయితే ఇప్పుడు మీరు ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే 5 minute చక్కగా ట్రయాంగిల్ వచ్చింది, అదే 1 minute కూడా ట్రయాంగిల్ వచ్చింది. రెండింటికి కామన్ ఎంట్రీ పాయింట్ అనమాట ఇది. చూడండి ఇక్కడ మీరు, నేను ఎందుకు కాషన్ కేర్ఫుల్ అని టెలిగ్రామ్లో అడ్వైజ్ చేశానంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కిందన విక్స్ వస్తూనే ఉన్నాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదిగోండి. సో ఆ విక్స్ వచ్చేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉండలేదు అనుకోండి, ఎంట్రీ కిందకి రాగానే తీసేసుకుంటాం. సో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ అంటే 242 క్యాండిల్ ఏదైతే అది కిందన క్లోజ్ అయింది. సో ఆ క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకొని ఇది దాటి పైకి వస్తే స్టాప్ లాస్గా పెట్టుకున్నట్లయితే మీ ఓపికను బట్టి అక్కడ మీ యొక్క రిటర్న్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం మళ్ళీ ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది, కానీ పైకి అయితే ఎక్కడ వెళ్ళలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్లోగా కిందకైతే రావడం జరిగింది. నెక్స్ట్ 5 minute టైం ఫ్రేమ్లో మనం కిందని ఈ లెవెల్ షేర్ చేసుకున్నాం సపోర్ట్ అనేసి. సో అది టచ్ చేసి మళ్ళీ ఇమీడియట్గా
టక్కన మళ్ళీ ఫాస్ట్గా పైకి వెళ్ళి ఎగ్జాక్ట్గా అక్కడ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందకి రావడం జరిగింది అనమాట. ఇదిగోండి కిందన ఈ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీ ఎవరన్నా తీసుకున్నా కూడా మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. బట్ అది నాట్ అడ్వైజబుల్. ప్రాపర్ బ్రేక్అవుట్ ఎంట్రీ అయితే ఈ రోజు మొత్తంలో ఇది ఒక్కటే నాకు నచ్చినటువంటి ఎంట్రీ 1442. అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఇలా వెంట్రుకల్ లాగా కనిపిస్తూ ఉన్నాయి క్యాండిల్ స్టిక్స్ విక్స్ అంటే ఆ రోజు ట్రేడింగ్ ఆపేయండి, ప్రాబ్లం లేదు అని చెప్పేసి. అర్థమైందా? ఇక్కడ మీరు మొదట స్టార్టింగ్ చూసినట్లయితే జస్ట్ అబ్నార్మల్గా డౌన్ సైడ్ కిందకు వచ్చేసింది 1 minute ప్రైస్ యాక్షన్. అందులో ఎక్కడ ట్రేడ్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. అనవసరంగా పరిగెట్టే ప్రతి మూవ్లో నాకు ట్రేడ్ కావాలి అంటే ఇబ్బంది పడతాం. ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ పరంగా చూసినట్లయితే ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో చిన్న ఫ్లాగ్ లాగా మనం దీన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దాటాక ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అది అంత పర్ఫెక్ట్ ఫ్లాగ్ కూడా కాదండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనం ఇంకా లోయర్ టైం ఫ్రేమ్ 1 minute లోయర్ టైం ఫ్రేమ్, ఇంకా లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయాలి, అంత అవసరం లేదు. సో అలా కాకుండా ఇది కొంచెం ఇక్కడ ఇంకొక కన్సాలిడేషన్ కొంచెం జరుగున్నట్లయితే ఇలా ఉన్నా కూడా ఇది దాటాక మనం ఒక ఎంట్రీ క్రియేట్ అయితే ప్లాన్ చేయొచ్చు. బట్ రిస్కీ ఎంట్రీ అవుతుంది ఇక్కడ మనకి, ఇక్కడ ఇలా పెట్టుకున్నట్లయితే. కాబట్టి నాకైతే అంత స్ట్రాంగ్ అనిపించలేదు. బట్ మూవ్ అయితే వచ్చిందండి. పరిగెట్టే ప్రతి మూవ్ మనం క్యాచ్ చేయలేం, క్యాచ్ చేయాలని రూల్ కూడా లేదు. మనకి ఏది అర్థమైంది, ఎక్కడ పర్ఫెక్ట్గా మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నాం అది చూసుకోవాలి. నన్ను అడిగితే ఇక్కడ ఎంట్రీ కంటే కూడా ఇది ఒక కాన్ఫిడెంట్ ఎంట్రీ మనం ఇలా భావించవచ్చు అనమాట. చూడండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంత మనకు అర్థమయ్యే ప్రైస్ యాక్షన్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా వెళ్తుంది. ఇది ఒక ట్రయాంగిల్లో మనం చూడొచ్చు. ఇది దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ ఆఫ్ టైం ఇది ఉంది. దాటాక మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కొంచెం స్లోగా అయినా చిన్న మూవ్ వచ్చింది. సో అది అర్థం చేసుకునే టైప్ ఆఫ్ ఎంట్రీ. అలాగని చెప్పేసి ఇది పర్ఫెక్ట్గా మనకి ట్రయాంగిల్ అని నేను అనట్లేదు. ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఎంట్రీ తీసుకున్నా కొంత మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు, అది మనం అర్థం చేసుకునే ఎంట్రీ. కానీ మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా ఒక ట్రెండ్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడే వస్తుంది కాబట్టి ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోలేము. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ దీన్ని పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనకి రిస్క్ రివార్డ్ రేషియో వస్తుందా రాదా అని మనం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. అంత స్ట్రాంగ్ ఎంట్రీ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఈరోజు మొత్తంలో నాకు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అనిపించింది మాత్రం ఈ 5 minute టైం ఫ్రేమ్లో వచ్చినటువంటి ట్రయాంగిల్లో నుంచి బయటకు వచ్చాక ఇక్కడ క్లియర్ కట్ ఎంట్రీ మనకి 1 minute టైం ఫ్రేమ్లో ఈ ఏరియాలో వచ్చింది. అదేంటి బ్రో మరి ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి కదా, ట్రేడింగ్ ఆపేయమన్నారు కదా, ఆపేస్తే బెస్ట్ ఆప్షన్ లేదు అంటే నేను ఎప్పుడు చెప్పేది పర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చింది అన్నట్లయితే అప్పుడు ట్రై చేయొచ్చు. ఈవెన్ దెన్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా వెంట్రుకలు వచ్చాయి కాబట్టి మనం పర్ఫెక్ట్గానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ ఎంత కన్సాలిడేషన్ జరిగింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా స్లోగా టక్కన ఏం పడిపోలేదు, స్లోగా కిందకు వచ్చింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అవునా? సో ఆ ఇబ్బందులు మనకి తప్పవు. వెంట్రుకలు నేను ఎందుకు అంటున్నాను అన్నిసార్లు అంటే మీకు ప్రతి దానికి విక్ కిందకు వచ్చి పైకి వెళ్ళి కిందకు వచ్చి పైకి వెళ్తుందంటే టూ మచ్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలంటే మీకు ఫాస్ట్ మూవ్ అనేది రావటం చాలా కష్టం. అందువల్ల నేను చెప్తున్నాను ముఖ్యంగా 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఎప్పుడైనా సరే ఇలా బోత్ సైడ్స్ విక్స్ వస్తూ చూస్తే ఇంకా ముళ్ళపంది జుత్తులా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇంకా చాలు వద్దు అని చెప్పేసి ట్రేడింగ్ ఆపేయడం అనేది ఉత్తమం. ఓకేనా? సో నిన్నటి ప్రైస్ యాక్షన్ ఎవరన్నా చూడనట్లయితే నిన్న వీడియో రాలేదు కదా, ఏంటి జరిగింది అనేది అర్థం చేసుకోండి. ఈ లెవెల్స్ నేను గత వారం రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటివి. గ్యాప్ అప్ అయింది, పైన ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళలేకపోయింది, కిందకి వెళ్ళలేకపోయింది. నిన్న జరిగిన ప్రైస్ యాక్షన్ అయితే ఇక్కడే ఉండాలి, చూసారా ఈ ఏరియాలోనే ఉండిపోయింది. ఈరోజు అది గ్యాప్ అప్ అవుదామని ట్రై చేసినా కానీ కిందకు వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ఈ అప్ ఈ హై అండ్ లో అనేది క్రియేట్ అయింది ఈ రేంజ్. సో నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే రేపు సో ఇలాగ ఈ 2 లెవెల్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఈ మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఒక ఈ ఏరియా కూడా మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం డెసిషన్ అనేది తీసుకుంటాం. ఓకేనా? రేపటికి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే ఈ హై అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. అది బ్రేక్ అయితే పైకి మనం డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూసుకొని ఏమన్నా ఇమీడియట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయనేది చూసుకోవాలి. సో రేపటికి లెవెల్స్ ఇవి. అర్థమైందండి? ఈరోజు 5 minute టైం ఫ్రేమ్లో మొత్తం ఇక్కడ స్ట్రాంగ్గా ఓపెన్ అయిన తర్వాత కింద కంటిన్యూస్గా వచ్చినా కానీ ఆ రన్నింగ్ ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. సో
అది నేనైతే ప్రిఫర్ చేయను. ఎవరికన్నా ఈ స్ట్రాంగ్ ఫాల్లో ఎంట్రీ తీసుకుంటే గుడ్ అండి, నేను కాదు అని అనట్లేదు. బట్ ఐ డోంట్ ప్రిఫర్ సచ్ కైండ్ ఆఫ్ ఎంట్రీస్. ఎందుకంటే ఎక్కడ మనకి ఇమీడియట్గా రివర్సల్ అయిపోతుంది అనేది మనకు తెలీదు. అందువల్ల ఆ ఇబ్బంది అనేది తీసుకోకూడదు. ప్రాపర్ ఎంట్రీ, ప్రాపర్ స్టాప్ లాస్, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడే ట్రేడ్ తీసుకోండి అనేది నా యొక్క సజెషన్. ఓకేనా, 1 or 2 times మనకి ఇలా ఫాస్ట్ పడిపోయేటప్పుడు మనం ఎంట్రీ తీసుకొని పుట్ ఆప్షన్ బై చేసేసి ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు అండి, కాదని నేను అనట్లేదు. ఏదో ఒక్క ట్రేడ్ అయినా సరే రివర్స్ ఇమ్మీడియట్గా షార్ప్గా రికవర్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ పోతూ ఉంటాయి. అలా చేసుకుంటే ఇబ్బంది పడతారు అనమాట. సో అదనమాట విషయం. మళ్ళీ టెలిగ్రామ్ అది ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేయండి, మమ్మల్ని యాడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ అయితే మరి పెట్టొద్దు. నేను కూడా రెగ్యులర్గా షేర్ చేయను. ఇంకా అందరూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది అనేది అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ ఆ గ్రూప్లో ఒక నార్మల్గా ఒకసారి షేర్ చేస్తాను. అది నార్మల్గా చూసుకున్నట్లయితే మీకు జస్ట్ ఒకసారి మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ ఏంటి ఇది అని అనుకుంటూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఇది మన మాస్టర్ ట్రేడర్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రాక్టీస్ గ్రూప్. 15-minute టైం ఫ్రేమ్ చార్ట్స్, అవర్లీ టైం ఫ్రేమ్ చార్ట్స్, డైలీ టైం ఫ్రేమ్లో వచ్చినవి, మీకు ఏ రోజు ఏ డౌట్స్ వచ్చినా సరే డౌట్స్ క్లారిఫికేషన్, నెక్స్ట్ వీక్లీ మంత్లీ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి చార్ట్స్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. అలా ప్రాక్టీస్ చేసినవి ఇవి గైడ్లైన్స్, ఈ మెయింటెనెన్స్ గ్రూప్ ఎలా మనం ఫాలో అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఏంటి అనేది అంతే. అది ప్రతి ఒక్కరి కోసం కాదు, కొంచెం కమిటెడ్గా ఎవరైతే ఉంటారో మన మాస్టర్ ట్రేడర్ కోర్స్ తీసుకుని ప్రాక్టీస్ గ్రూప్ అంతే. అది మరి కాల్స్ అలాంటివి ఏం కాదు. ఓకే, సో అది జస్ట్ ఎందుకు షేర్ చేసుకున్నానంటే మీకు ముందుగానే మనకి ట్రయాంగిల్ వచ్చిందంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ మనకి కన్సాలిడేషన్ ఏరియా అనేది ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్ అదే లెవెల్లో వచ్చింది, మళ్ళీ అదే లెవెల్లో ఉంది. సో జోన్ ఒకటి క్రియేట్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఒక బేస్గా తీసుకోవాలి. బేస్ బ్రేక్ అయితే కానీ మనకి మూమెంట్ రాదు. ఇక్కడ ఇలా కన్సాలిడేట్ అయ్యి పాయింట్ ఆఫ్ టైం ఎంట్రీ తీసేసుకుంటే ఒకవేళ అది పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆ బేస్ అనేది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఆ బేస్ క్రియేట్ చేసాం మనం, అది 1 minute చాలా చక్కగా ఈ క్యాండిల్లో బ్రేక్ అయిందో అక్కడ మనం ఎంట్రీ అనేది కాన్ఫిడెంట్గా తీసుకోగలం. ఓకేనా, ఈవెన్ ఇక్కడ కాన్ఫిడెంట్గా ఎంట్రీ ఎవరు తీసుకున్నా కూడా తర్వాత ఈ క్యాండిల్స్లో నమ్మకం అనేది కోల్పోతారండి. ఆప్షన్స్లో తీసుకొని మళ్ళీ ఇక్కడ విక్స్ వచ్చేస్తున్నాయి కిందకి, నేను ఉండను అని అనుకున్నట్లయితే దానికి మనం ఏం చేయలేం. అర్థమైందా? సో అందుకే నేను చెప్తాను, స్టాప్ లాస్ అనేది ఒక ఇది పెట్టుకున్నట్లయితే ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నాం. మినిమం నాకు 1:1 వచ్చే వరకు ఉంటానంటే ఈ క్యాండిల్ 1:1 వచ్చింది. ఆ 1:1 వచ్చిన తర్వాత మీరు దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్లయితే ఆ మూమెంట్ అనేది ఎంతవరకు వెళ్తే అంతవరకు 1:2.67 ఇంచుమించు అలా వచ్చింది. అర్థమైందా? సో అదనమాట. మినిమం 1:1 వరకు మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత వెయిట్ చేయాలి. స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ కంటే పైన క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాం, అలా పెట్టుకుంటాం. అర్థమైందా? సో ఈ రకంగా మనం ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చాలా అద్భుతమైనటువంటి ప్రైస్ యాక్షన్ ఆపర్చునిటీ. మిగిలిన మూవ్ అనేది చాలా మనకి ఫస్ట్లో ఇంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, తర్వాత ఇక్కడ ఎంట్రీ అనేది ఎవరైనా అనుకుంటారు, అంత కాన్ఫిడెంట్ ఎంట్రీ అయితే కాదు, ఒక చిన్న ప్రైస్ యాక్షన్. ఎప్పుడైనా నేను డాట్స్తో ఒక లైన్ డ్రా చేశానంటే అది స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉన్నటువంటిది అని అర్థం చేసుకోవాలి మీరు, స్ట్రాంగ్ అని కాదు. ఇక్కడ మీరు కూడా చూసినట్లయితే ఇదిగోండి, ఇది కూడా డాటెడే, దీనికి కూడా స్ట్రెంగ్త్ అంత ఎక్కువ స్ట్రెంగ్త్ లేదు కాబట్టి నేను డాట్స్తో డినోట్ చేస్తూ ఉంటాను దాన్ని. ఓకేనా? సో ఇది ఈరోజు జరిగినటువంటి ప్రైస్ యాక్షన్. రేపటికి ఇవి లెవెల్స్ అండి. కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఒక చిన్న ఇంపార్టెంట్ జోన్ ఇది ఒకటే యాడ్ చేసుకోవాలి. ఈ ఏరియా అనేది థిక్నెస్ తగ్గించుకుందాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్, బట్ అంత స్ట్రాంగ్ అని కాదు 25,031 అనేది, బట్ అది ఇగ్నోర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి అది కూడా చూసుకోవాలి. ఓకే, ఇవి లెవెల్స్. ఎవరన్నా స్క్రీన్ షాట్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా పైకి వెళ్ళాలి అన్నట్లయితే ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి. ఈ హై ఉంది కదా, హై అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా పైకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఏరియా, ఈ లెవెల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ జోన్. సో 25,340 అనేది. ఓకేనా? సో ఈ మధ్యలో ఇక్కడ ఆల్రెడీ మనం పెట్టుకున్న 25,200 అరౌండ్ కూడా ఈ రోజు వచ్చినటువంటి హై అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ జోన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అండ్ లెవెల్స్ ఫర్ టుమారో. మీకు 1 hour టైం ఫ్రేమ్ లో క్లియర్ గా ఉంటాయి, క్లమ్జీగా కనిపించకుండా. ఇదిగోండి, ఒకసారి స్క్రీన్ షాట్ ఏమైనా తీసుకుంటారంటే తీసుకోండి. ఓకే అండి, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.